ఇటువంటి కోటేశ్వర్లకి, ధనవంతులకి నా కోటి కృతజ్ఞతలు. నా గురువైనటువంటి విశ్వన్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు. నన్ను కన్నా తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞతలు. నా పిల్లలకి చాలా కృతజ్ఞతలు. నాకు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి సాగించిన పిల్లలకి, నా ముద్దుల భార్యకి చాలా కృతజ్ఞతలు. నేను దాదాపు 1 year పై నుంచి ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటా ఉన్నాను. నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చేలాక చాలా ఇంప్రూవ్ అయ్యాను. అంతకుముందు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాడిని. జాబ్ చేస్తూ ఉంటే నాకు రవితేజల సినిమాలుగా కిక్ రావట్లేదు అన్నట్టుగా నాకు ఏం అనిపించట్లేదు. ఉదయం పోయామా 9ంటికి పోయామా 10ంటికి పోయామా సాయంత్రం 6-7 ఇంటికి వచ్చాం ఏంటి అనేది నాకు ఎప్పుడు అర్థం కావట్లేదు. ఒకరోజు ఇట్లాగే చెన్నైలో కూడా జాబ్ చేశాను. నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు వెళ్తున్నాను, మార్నింగ్ 7కి అట్లా వెళ్తున్నాను, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తున్నాను. ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒకరోజు ఏమనిపించిందంటే ఇది కాదు నా జీవితం అనిపించి ఆ రోజు ఆ కంపెనీలో ఉండే ఎవరికి ఏం చెప్పలే గమ్ముకు వచ్చేసాను. ఏం వచ్చేసాను కనీసం అక్కడ ఉండే లాగిన్ సిస్టమ్ అది కూడా ఏం చూసుకోలే గమ్ముకు వచ్చేసాను. వెంటనే ఇమీడియట్గా ఇచ్చేసాను. సరేలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా ఇది కాదు అప్పటి నుంచి కొడతానే ఉంది, ఇది కాదు అని చెప్పేసి అనుకుంటానే ఉన్నాను. ఫస్ట్ నుంచి ఉంది సబ్జెక్ట్ లేకముందు కూడా నాకు విశ్వం ఏదో కనెక్ట్ అయింది తెలియదు, కానీ నాకైతే పూర్తిగా తెలియదు. నేను ఎప్పుడూ కూడా ఉన్నతంగానే ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంట్లో వాళ్ళు కూడా అరే అది కాదు ఇది చేయాలంటే కాదు నా ఇది కాదు ఇది అని చెప్తే చేసుకుంటూ ఉన్నాను. సో అంతా బాగానే ఉంది. అదేవిధంగా ఈ 2 నెలల్లో నాకు జరిగినటువంటి మిరాకిల్స్ ఏంటంటే నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేసేసాను. అంటే ఇది నాది కాదు అనుకుని నాకు ఒకటే పడింది మైండ్లో, టైం మన దగ్గర ఉండాలి, డబ్బులు మన దగ్గరికి రావాలి, మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక ఆలోచన అనేది కలిగిందనమాట. సో ఆ విధంగా నేను ఇంకా ఈ 2 నెలల నుంచి ఇంట్లోనే కూర్చున్నాను. ఇంట్లోనే కూర్చొని సబ్జెక్ట్ చూస్తున్నాను గురుగారు. అయితే మా మిస్సెస్ ఒకరోజు అడిగింది ఎక్కడికి వెళ్ళకుండా డబ్బులు ఎట్లా వస్తాయనింది. వస్తే ఇలా అన్నా. తర్వాత అంటే మా మిస్సెస్ ద్వారానే వచ్చినాయి. మా ఏదైతే వస్తాయి ఆ మిస్సెస్ ద్వారానే ఏదో ఒక రూపంలో వచ్చినాయి. 2 lakhs వచ్చినాయి. ఈ 2 lakhs వచ్చేసరికి అంటే ప్రస్తుతానికి నిప్పు రూపంలో ఏదో ఒక రూపంలో అయితే మనకు వచ్చేసినాయి. ఇంటి దగ్గరే ఉన్నా, నేను అబ్జర్వేషన్ చేసుకుంటా ఉన్నాను. మా మిస్సెస్ అయితే అడిగింది ఎట్లా వస్తాయి అన్నట్టుగా అడిగింది. ఆమె ద్వారానే వచ్చినాయి, మళ్ళీ ఆమెకి తెలుసు అనమాట. సో ఇదొకటి జరిగింది. అదేవిధంగా ఒకరోజు అన్నదానం చేద్దామని ఒక 2 days ముందు మేమిద్దరం అనుకున్నాము. ఒక 1 day ఏదో డిస్టర్బెన్స్గా ఉండి నేను ఇంకా మా మిస్సెస్కి ఏం చెప్పకుండా నా పార్టీ నేను ఉన్నాను. ఆ తర్వాత రోజు ఇంకా ఏదైతే మేము చేయాలనుకున్నామో ఆ రోజు మార్నింగ్ అబ్జర్వేషన్ అవన్నీ చేసుకొనేసి గమ్ముగా బయటకు వచ్చేసాను. గమ్ముగా బయటకు వచ్చేసిన తర్వాత మా మిస్సెస్ అప్పుడు కనింది, నువ్వు ఈరోజు అన్నదానం చేద్దామన్నావు కదా, నీ పాటికి నువ్వు కాముకున్నావు, ఎట్లా అవుతుంది అది ఇదండి. సరే నేను ఏదో ఒకటి చేస్తాలే పోదంపా అన్న. తర్వాత ఆమె నాకు అంతా అయిపోయిన తర్వాత నాకు తెలియదు ఆమె మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుంది, అన్నీ ప్రిపేర్ చేసేసింది. అంటే నేనేం చెప్తాను అన్నట్టుగా ఆమె ఒక సర్ప్రైజ్గా నాకు ఇచ్చిందనమాట. సో ఆ విధంగా ఆ రోజు ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం కూడా చాలా సులభంగా చాలా ఈజీగా చేసాము. ప్రతిదీ మిరాకిల్ జరుగుతూ ఉంది. నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే నా పిల్లలు ఇప్పుడు మా పాప అక్కడ ఆడుతూనే ఉంది, ఏదో ఒక మళ్ళీ పాయింట్ అవుట్ చేస్తుంది. మళ్ళీ అంటే సబ్జెక్ట్ అనేది మా పాపకు చాలా ఈజీగా వచ్చేసింది. మా పిల్లలిద్దరు కూడా బుక్స్ చూడగానే బాబు గారు మా బాబు కూడా నువ్వు వెళ్తున్నావు నేను కూడా వస్తానని చెప్పేసి ఆయన ఏడుస్తూ ఉంటాడు. సో నేనంటూ ఈసారి క్లాస్కి వచ్చేసరికి అంటే కొంత ఉంది, అది చెప్పకూడదు కాబట్టి సాధించిన తర్వాత చెప్తాను. గురువుగారు మాకు మాత్రం ఇప్పుడు నీ ఆశీర్వాదం ఎక్కువ కావాలి గురుగారు. థ్యాంక్ యూ. ఈ సబ్జెక్టులు అనేది మనము పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఖచ్చితంగా 3 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సాధిస్తాము. ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నా కానీ నెగిటివ్స్ ఎన్ని వస్తున్నా కానీ ఈ సబ్జెక్టు గురించే వస్తుంది, కానీ దాని గురించి నేను ఆలోచించట్లా. ఎన్నన్నా రాని అది ఇట్లా ఈ సబ్జెక్టు ఖచ్చితంగా మనం పట్టుకున్నంత ఉంది. కంపల్సరీగా ధనవంతులు అవుతాము. అందరూ సాధించుకోండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గురువుగారు మొహం మీద నాకేదో శక్తి కనపడుతుంది. గురువుగారు మొహం మీద నాకేదో శక్తి కనపడుతుంది. ప్రతిరోజు ధ్యానంలో అన్నం తినకాడి నుంచి నాకు కనపడుతూనే ఉంది. మీకు కనపడుతుందో లేదో. గురువుగారు మొహంలో
శక్తి ఒకటి కనపడుతుంది నాకు, ప్రతిరోజు ధ్యానంలో కనపడుతుంది. ఈ క్లాస్కి రావాలి ఎలాగైనా చెప్పేసి నేను ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది ఈ క్లాస్కి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటీశ్వరులకి కృతజ్ఞతలు. డాక్టర్ ఇస్మాని బాబు గారు నా గురువు గారికి కృతజ్ఞతలు. ఎంత మహానుడిని కన్నా వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. వాళ్ళ భార్యామ్మనికి, వాళ్ళ పిల్లలకి కృతజ్ఞతలు. నేను టాపీ పని మేస్త్రిని. మాది గుంటూరు, పక్కన పల్లెటూరు. గుంటూరులో ఉంటున్నాను ఇప్పుడు. నేను పరంజామేసి కింద పడ్డాను, బాగా దెబ్బలు తగిలినాయి. అసలు 5 కేజీలు బరువు కూడా పట్టలేనివాడిని. గురుగారికి వీడియో చూశాను, గురుగారి క్లాస్కి వచ్చాను. ఇవాళ బాగా నేను అదృష్టం పొందాను, బాగా ఆరోగ్యంగా ఉన్నాను. అంతా బాగా జరిగింది. నేను మొన్న విజయవాడ క్లాస్కి వచ్చాను గురుగారికి. నాది ఇది 9వ క్లాసు. 8వ క్లాసు వచ్చినా నన్ను ఎంత మటుకు గురుగారు ఏంది ఎప్పుడు పలకరియలేదు. నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు గురుగారికి కూడా. టీవీలో చూసి రావటాను క్లాస్కి. ఏంది మా ఆవిడంటుంది, ఏంది అసలు నువ్వు ఫోన్ చేయవు, ఏమీ లేదు, మెలకుండా వెళ్తున్నావు, అసలు ఏమన్నా అడుగుతున్నావా లేదా అంటుంది. అడిగేది ఏంది, మనమే అడుగుతాం అన్నీ గురువుగారికి. గురుగారు చెప్పేసేస్తాడు, ఇబ్బంది లేదు అని అన్నా. అనంటే ఏం లేదు, నువ్వు ఊరికనే వెళ్తున్నావులే అది ఇది అంది. కాదు లేదులే, ఈసారి ఎలాగైనా సరే గట్టిగా సాధిస్తా, ఇబ్బంది లేదు, నీకు ఏ లోటు నుంచి చేయను అని అన్నా. అంతా ఉడితే అంతే చదువుతున్నాళ్ళు అంది. 8వ క్లాసు మన విజయవాడదే, ఇది 9వ క్లాసు. సరే గురువుగారు 3 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నా, నాకు కొద్దిగా అవకాశం కల్పించు, కొంచెం మార్గం చూపించు అని చెప్పా. సరే ఏం పేరు అన్నాడు, రాంబాబు అన్న. సరే రేపు ఫోన్ చేయ అన్నాడు. ఇదేంది గురువుగారు ఫోన్ చేయన్నాడు అన్న టెన్షన్తో పడి చేయలా. ఆ తెల్లారి చేయమంటే సరే తెల్లారి మరుసటి చేశా. ఆ గురుగారు ఫోన్ చేస్తే ఎత్తలా. తర్వాత గురుగారే చేశాడు. సార్ గురువుగారు ఇట్టా అని చెప్పా. చెప్పగానే ఇది నువ్వు చెయ్యి, నీకు వచ్చేసిద్ది అవకాశం, నువ్వు ఈ పని చెయ్యి అని అన్నాడు. డాబా పైకి వెళ్ళా, నేను చేస్తున్నా. ఆ పక్కన మాది కొంచెం పక్కన పల్లెటూరు గోరంట్ల, గుంటూరు పక్కన. చుట్టుపక్కల వాళ్ళల్లా నేను పైకి ఎక్కి డాబా మీదకి ఎక్కి కేకలేస్తుంటే, నేను చెబుతుంటే వచ్చి అందరూ లైట్లు వేసి అందరూ చూసేవాళ్ళే నాగల్లే. నేను ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు సరిగ్గా నాకు చెప్పులు కూడా లేవు. ఇవాళ మంచి బూట్లు, మంచి సొక్క, మంచి నాకు 10 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. ఈ చేతి కింద మట్టి ఉంగరం పెట్టిన పాపం లేదు, బంగారు ఉంగరం ఇవాళ పెట్టా. అన్నీ గురువుగారి వల్లనే, అన్నీ గురువుగారి వల్లనే వచ్చినాయి నాకు. నీకు వచ్చింది పో, అవకాశం వచ్చేసింది పో అన్నాడు. నాకు ఆయన ఎవరో తెలియదు. 2,30,000 కాంట్రాక్ట్ పని వచ్చింది నాకు. అసలు ఎలా ఆయన ఎవరో తెలియదు నాకు. ఫోన్ చేశాడు, అయా మేస్త్రి ఇట్టా సంగతి అన్నాడు. సరే వెళ్ళా, ఇదండి అన్న. సరే పో అన్నాడు. మాట్లాడేసి అయిపోయింది. నిన్న సులభంగా అసలు ఏమీ లేదు, ఆ పని అయిపోయింది సులభ మార్గంలో. నాకు అవన్నీ పోంగ కూడా నాకు 30,000 మిగిలింది సులభంగా. మళ్ళీ ఇంకో మిరాకిల్ ఏంటంటే, అసలు ఆ గురువుగారు అసలు ఎండలో పని చేశాను, అవి చేశాను, ఇవి చేశాను అంటున్నాడు. నేను కూడా ఒక అవకాశం నాకు వచ్చింది. అసలు ఏసీలో కొనుక్కొని చూద్దాం ఎట్టుండిద్దో, ఎట్టన్నా నాకు ఏసీ రావాలి అసలు ఇది అన్నాడు. అసలు మనం కూడా చేయాలి కొంచెం, అసలు ఏసీలో కొనుక్కోవాలని నేను మామూలు చెప్పుకుంటున్నా, చేసుకుంటున్నా. అసలు ఇది మీరు నమ్మండి నమ్మకపోండి, గురువుగారు అసలు గురువుగారు చెప్పినది అసలు అది ఎలా వచ్చిందో తెలియదు. ఏసీ అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. ఏసీ సులభంగా వచ్చేసింది ఇంటికి. అసలు అది మామూలు మిరాకి కాదు. అసలు బాగా నాకు ఎక్స్పీరియన్స్గా సరిపోయింది. అనుకోకుండా నాకు అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, బాగా ఉంది. నాకు సులభంగా మళ్ళీ వేరే పనులు వస్తున్నాయి గురువుగారి ఆశీర్వాదం వలన. ఆయన అనుగ్రహం నాకు ఉండాలి. ఈసారి వైజాగ్ క్లాస్ కంపల్సరిగా వెళ్ళాలి. బెంగళూరు అంటే మనకు కొంచెం కన్నడ కొద్దిగా ఇది కావాలి, లేకపోతే కంపల్సరీగా పోవాల్సిందేను.
వైజాగ్ కంపల్సరీగా వెళ్ళాలి, గురుగారు ఆశీర్వాదాలు కావాలి. అలాగే నాకు ఇక్కడ క్లాసు విజయవాడ క్లాస్ కన్నా కూడా ఒంగోలు క్లాస్ బాగా ఎక్లెస్సింగ్ ఉంది, బాగా వాటిలో కూడా బాగుంది, ఫుడ్ కానీ బాగుంది, డెకరేషన్ కానీ అంతా బాగానే ఉంది. నేను ఒంగోలు క్లాసు ఫస్ట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా, అసలు కుదరలేదు. ఈ 9వ క్లాసు అసలు 9 అబ్బుతూ మన ఎంగళ కుమార్ గారు కూడా 9వ నెంబర్ అని పెట్టాడు. ఇవాళ బాగా సక్సెస్ అయింది నా 9వ క్లాస్ ఇది. నేను ఇంకా బాగా అద్భుతాలు చేయాలి, బాగా రుచిమానంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంది எனக்கு ఎంత అయింది అట్టుకుంటా, ఏంది నవారు ఏంది అంటున్నారు అందరూ. ఇంకా బాగా ఉండాలి ఈసారి నేను వచ్చే క్లాస్కి, ఇంకా బాగా అద్భుతాలు చేయాలి. పర్లేదు, అంతా బాగుంది. ఏదైనా సరే ఇక్కడ వాటిల యజమానానికి కూడా బాగుంది, వాటిలో వాళ్ళు అందరూ కూడా భోజనం కానీ బాగా ఉంది. క్లాస్ మట్టికి మొన్న సాయిబుల పండుగ చేశారు, వాళ్ళు ఇది చేస్తారండి, అలిమ్మి చేస్తారు. అది అట్టుండిద్దో అంతకన్నా ఎక్కువగా ఉందండి క్లాసు, బాగా ఉంది, ఇబ్బంది లేదు. కానీ గురువుగారికి బట్టి నాకు ప్రతిరోజు ఇక్కడ నాకు ధ్యానంలో కనపడుతుంది శక్తి, ఇప్పుడు కూడా కనపడుతుంది. మీకు కనపడుతుందో లేదో, మన గురువు గారు మాట ఏదంటే అది శాసనం అయిపోయింది మనకి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, కోటేశ్వరులకి, ఐశ్వర్యవంతులకి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, కోటేశ్వరులకి, ఐశ్వర్యవంతులకి కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్కి రావటం ఫస్ట్ టైము. అది కావాలి. నా పేరు కోటయ్య, నేను మేస్త్రిని. నేను అన్నిటిలో లాసిపోయినాను. నాకు ఫస్ట్ టైము మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంది. గురువుగారి ఏరియా చూసి ఒకరోజు అవపడ్డది నాకు ఏరియా. డబ్బు బంగారం కట్టలు ఉంది ఆయన చుట్టూ. ఏంది ఇంత డబ్బు కట్టలు బంగారంగా ఉంది, ఏం చెప్తున్నాను ఒకసారి ఆన్ చేసిన ఐడియా. ఆన్ చేస్తే కష్టపడకుండా అప్పులు తీర్చుకోవచ్చు, ఎలాగైనా వస్తుంది, ఈజీగా వస్తాయి, నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలని గురువుగారు ఐడియాలో చెప్పాడు. ఆ ఈడియాని అది చూసి సోన్నట్టు ఇడిచిపెట్టేసాను. హాస్పిటల్కి అవును పోయి అట్లనే 2 రోజులు చేస్తే అవును మళ్ళీ ఇడిచిపెట్టేసి ఇంకా మళ్ళీ ఊపిరి తిరగట్లేదు నాకు. ఇంకా అప్పులోళ్ళు గురువుగారు వీడియో చూసిన అప్పుడు చెప్పిండు, దాన్ని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చేస్తే ఆ ఈడియా నేను ప్రతిరోజు 3:45 చాలా హ్యాపీగా చాలా సంతోషంగా లేచి నేను చేసుకుంటున్నా. అఫర్మేషన్లు, విజువలైజేషన్, దాన ధర్మాలు, విశ్వ కళ్యాణం, గోదానం, ప్రతిదీ నేను చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చేసుకుంటున్నా. నాకు వారాలు కట్టేసానా ఉన్నాయి. గురువుగారు వీడియో చూడకముందు వారాలు 4 వారాలు అట్లా గ్యాప్ పెడతా కడుతుండేవాడిని. గురువుగారు వీడియో చూసినాక నేను ఎట్లా కడుతున్నానో నాకే తెలియలేదు. ఎలాగైనా నేను కడుతున్నా. నా భార్య అంటది, ఎట్లా ఇవన్నీ ఏం చేస్తావంటే, అవి వస్తాయి, ఎలాగైనా వస్తాయి, ఎలాగైనా నాకు వస్తాయి. నేను ఈ సబ్జెక్టులోకి వచ్చినాక చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా పుష్కలంగా ఉన్నా. డబ్బు, సంపత్తి, ఐశ్వర్యం, విజయంతో కూడి ఉన్నా. నేను చాలా సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా. ప్రతిరోజు 3:45 నేను హ్యాపీగా లేస్తా, ఆనందంగా లేస్తా. అద్దం ముందుకు వెళ్తా. నేను అందగాడిని, తెలివైనోడిని, మేధావిని, తెలివి కల్లోడిని, నేను ధనవంతుణ్ణి, కోటేశ్వరుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, ఆరోగ్యవంతుణ్ణి. ప్రపంచానికే అందగాడిని. నేను తెలివైనోడిని, మేధావిని, తెలివి కల్లోడిని, ధనవంతుణ్ణి, కోటేశ్వరుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, ఆరోగ్యవంతుని. ఈ వాక్యం ప్రతిరోజు నన్ను నేను చూసుకొని నేను చాలా సంతోషంగా అద్దం ముందుకెళ్ళి నిలబడి మాట్లాడుకుంటే నాలో తెలియని ఉత్సాహం, చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అది చేసుకొని నేను ఏ పనైనా చాలా సంతోషంగా చాలా ఈజీగా చేస్తా. ఇప్పుడు నాకు పనులు వస్తాయి. ఫస్ట్లో నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కూలి పని చేసుకొని 900 కూలి తీసుకుపోయి అన్నీ కట్టుకునేవాడిని. ఇవాళ నా గురువుగారి ఏరియా చూసి నాకు పుష్కలంగా 4-5 పనులు. ఇవాళ నా కాడ 20 మంది మనుషులు
చాలా సంతోషంగా ఆనందంగా చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలని చాలా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా చూసుకుంటున్నా. ఎలాగైనా వస్తాయి. ఈ సబ్జెక్ట్ నమ్ముకున్నాడు ఎవరైనా కోటేశ్వరులే. ఈ సబ్జెక్టు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కోటేశ్వరులే. దాన ధర్మాలు చేస్తా, ఇసుక కళ్యాణం చేస్తా, గోదానం చేస్తా. ఈరోజు నా కళ్ళజోడు పోయింది. పనికాడ నా కళ్ళజోడు పోతే కళ్ళజోడు బాగొట్టి వచ్చిన మా మిస్సెస్ కళ్ళజోడు పోయింది, ఎన్ని అద్దాలు కొంటాయి అంటే, పిచ్చిమొఖమా నీకేం తెలుసు, ఎలాగైనా వస్తుంది, ఈజీగా వస్తుంది, సులభంగా వస్తుంది, చూడు నా కళ్ళజోడు నాకు వస్తుంది ఎలాగైనా అని ఆమెతో నేను మాట్లాడటం జరిగింది. 3 రోజుల తర్వాత నా కళ్ళజోడు నాకు తిరిగి వచ్చింది. ఎలాగైనా వచ్చింది వచ్చింది వచ్చింది. నెల్లూరు సీను గారు ఒక్క పాట గురుగారు. నెల్లూరు సీను గారు డబ్బు సంపద అనే పాట చాలా అద్భుతంగా పాడిండు, చాలా సంతోషంగా పాడాడు. నేను ఎప్పుడు ఈడే చూసినా నేను ప్రతిరోజు కూడా నైటు కానీ పొగులు కానీ ఆ పాట ఒక్కసారైనా పాడుకుంటా. నేను చాలా సంతోషంగా పాడు. డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాదమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా. నా డబ్బు సంపదలు డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాదమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా. నా డబ్బు సంపదలు. అరే డబ్బు సంపద నా డబ్బు సంపద, 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 డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాదమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా. నా డబ్బు సంపదలు. నేను 3:30కి నిద్రలేచి నా పనులేని పూర్తి చేసి నా డబ్బు సంపదలు తల్లి, నా డబ్బు సంపదలు. నా పల్లెనల్లి పూర్తి చేసి సంతోషంగా ఉన్నానమ్మా, నా డబ్బు సంపదలు తల్లి, నా డబ్బు సంపదలు. నేను ప్రతిరోజు పట్టుదల శ్రద్ధ ఓర్పుతో ఉంటానమ్మా, నా డబ్బు సంపదలు తల్లి, నా డబ్బు సంపదలు. నేను ఎలాగైనా కోట్లుగా సంపాదిస్తా, కట్ల ఖర్చు పెడతారు రే. నేను ఎలాగైనా సాధించి సంపాదిస్తానమ్మా, నా డబ్బు సంపదలు. నేను ఎలాగైనా సాధించి సంపాదిస్తానమ్మా, నా డబ్బు సంపదలు. అరే డబ్బు సంపద నా డబ్బు సంపద, 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 డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాదమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగానమ్మా. నా డబ్బు సంపదలు. నేను దాన ధర్మాలు చేసి ధనవంతుడయ్యానమ్మా, నా డబ్బు సంపదలు తల్లి, నా డబ్బు సంపదలు. నేను ప్రతిరోజు గోవు పూజ చేసి నేను గొప్పవాడిని ఎదిగానమ్మా, నా డబ్బు సంపదలు తల్లి, నా డబ్బు సంపదలు. అరే డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద, డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాదమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నా నా డబ్బు సంపదలు. నేను పక్కవాడి గురించి నేను పట్టించుకోనమ్మా, నా డబ్బు సంపదలు తల్లి, నా డబ్బు సంపదలు. నేను పక్కవాడి గురించి నేను ఆలోచించన తల్లి, నా డబ్బు సంపదలు తల్లి, నా డబ్బు సంపదలు. అరే నేను పక్కవాడి గురించి నేను విమర్శించనోయమ్మ, నా డబ్బు సంపదలు తల్లి, నా డబ్బు సంపదలు. నా గొప్పవాడు, నా ఆయుష్మంతుడు, డబ్బున్నోడు, నా గొప్పవాడు, నా గొప్పవాడు. డబ్బు సంపద నా డబ్బు సంపద పుష్కలంగా ఉన్నాయమ్మా, నేను అదృష్టంగా ఉన్నానమ్మా, ఆనందంగా ఉన్నానమ్మా. నా డబ్బు సంపదలు
తల్లి సంతోషంగా ఉన్నానమ్మా, హ్యాపీగా ఉన్నానమ్మా, డబ్బు సంపదలు. ధనవంతులకి, కోటేశ్వరులకి, ఐశ్వర్యవంతులకి కృతజ్ఞతలు. మన గురువుగారు ఇసమ్మని బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ చైర్లకి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఫ్యాన్లకి కృతజ్ఞతలు. ఈ క్లాసు చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడికి రావాలంటే వాళ్ళ తలరాత మారితే ఈ క్లాస్కి వచ్చినట్టు. వాళ్ళ తలరాత మారిన వాళ్ళే ఈ క్లాస్కి వచ్చేది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చిన అన్నదానానికి అందరికీ చాలా చాలా సంతోషంగా. డాక్టర్ విశ్వమోహన్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వారి కుటుంబ సభ్యులకు అందరికీ నా పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, కోటీశ్వరులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సో నేను ఒంగోలు, విజయవాడ మిస్ అవ్వకుండా క్లాస్కి వెళ్తూ ఉన్నాను. నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నేను ఒక 7,000తో సంపాదించుకునేదాన్ని. ఈరోజు 80,000 తీసుకుంటున్నాను. 80,000 నుంచి నేను నెక్స్ట్ మంత్లో 1,00,000 రూపాయలు తీసుకోబోతున్నాను. ఇది ఒక పెద్ద మిరాకిల్ సార్, మీకు పాదాభివందనాలు. సో అలా నేను ఎప్పుడూ కొనలేదు. నేను మామూలుగా 100-200 పెట్టి కొనడమే ఎక్కువ వాచ్ అనేది. ఒక 1 మంత్ బ్యాక్ 3,300 పెట్టి వాచ్ కొన్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ లైట్లకి కృతజ్ఞతలు, ఈ మౌర్య ఇన్ హోటల్కి కృతజ్ఞతలు, ఫుడ్ సప్లై చేసిన వాళ్ళకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, కెమెరా మ్యాన్కి కృతజ్ఞతలు. అప్పుడు చాలా బాధపడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా హ్యాపీగా ఉంటాను. ఇల్లు కట్టుకున్న ఇంకా మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాను సార్. ఇంకా నా మిరాకిల్ ఒక్కటే, ఫ్లాట్ కొని ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టిన త్వరలో కడతాను. కట్టిన తర్వాత మీకు అందరికి మళ్ళీ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నాను. సో థ్యాంక్ యూ సార్. ఓ చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. నువ్వు నువ్వు నువ్వే నువ్వు, డబ్బు డబ్బు డబ్బే నువ్వు, నాలోనే డబ్బు, నా చుట్టూ డబ్బు, నా వెనకే డబ్బు, నా ముందు డబ్బు, నా కళ్ళంతా డబ్బు డబ్బు, నా లోకమంతా డబ్బు, నా నా జన్మంతా డబ్బు, నా జోబి నిండా డబ్బు, నా చీర నిండా డబ్బు డబ్బు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఒంగోలు క్లాస్ చాలా బాగుంది సార్. నిన్న రీసెంట్గా ఉగాది అయిపోయింది. ఉగాది పచ్చడి కంటే ఇంకా చాలా చాలా బాగుంది. క్లాస్ చాలా బాగుంది ఒంగోలు క్లాసు. వీడియో చూసే వాళ్ళందరూ ఫాలో అయ్యి చేసుకోండి. అందరూ పాజిటివ్లో ఉంటే అందరమే కోటీశ్వరం అవుతాం, ధనవంతులం అవుతాము. సో అలాగే గురువు గారు ఇంకా చాలా చాలా క్యూట్గా ఉన్నారు. మీరు నైస్ మార్చేశారు, బ్యూటీషియన్ మొత్తం మార్చేశారు. ఇంకా బాగున్నారు. ఒకప్పుడు చూసినప్పుడు ఇలా లేరు, ఇప్పుడు ఇంకా బాగున్నారు సార్. ఏజ్ పైబడే కొద్ది ఎవరైనా ముసలాళ్ళు అవుతారు, సార్ మాత్రం యూత్ అయిపోతున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఇక్కడున్న ధనవంతులకి, ఐశ్వర్యవంతులందరికీ ధన్యవాదాలు. మాట్లాడాలంటే కొంచెం కంగారుగా ఉంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ చాలా నెగిటివ్లో ఉన్నా, ఇప్పుడు నేను చాలా పాజిటివ్గా వచ్చాను. మేము ఇప్పుడు మాది గ్రానైట్ బిజినెస్. మా పాపకు జాబ్ కావాలని అనుకున్నాను. మా పాపకు బ్యాంకులో జాబ్ వచ్చింది. మేము మార్బల్ షోరూమ్ పెట్టాలనుకుంటున్నాము. మార్బల్ షోరూమ్ పెట్టడానికి కొంచెం అమౌంట్ కావాలి అనుకుంటున్నాను. అమౌంట్ కూడా అరైన్ అయింది. ఈ నెలలో మార్బల్ షోరూమ్ కూడా పెట్టాలనుకుంటున్నాము, పెడుతున్నాము. ఇక్కడ ఈ క్లాస్ బాగుంది. ఈ లైట్లకి, కుర్చీలకి అన్నిటికీ కృతజ్ఞతలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సార్ కూడా కృతజ్ఞతలు, వాళ్ళ కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. కోటేశ్వరులకి చాలా కృతజ్ఞతలు. గురువుగారి క్లాసు చాలా చాలా బాగుంది. గురువుగారు కూడా చాలా బాగున్నారు. ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగున్నవి. గురువుగారి క్లాసు బంగినపల్లి మామిడి పండు రకం ఉంది. ఒకటేంటంటే ఇక్కడ మీరు నమ్ముకోండి రండి. ఇది నాది 3వ క్లాసు. నాకు అన్నీ శుభ్రంగా బాగా జరుగుతున్నవి. గురువుగారు నాకు గురువుగారికి, కుటుంబంకి వందనాలు, తల్లిదండ్రులకి వందనాలు. టికెట్ తీశాను ట్రైన్ మీద, రిజర్వేషన్ వెళ్ళిపోయినాను. పబ్లిక్లో ఫుల్ రష్ అయినది. కాల్ మీద కాల్ నిలబెట్టేసిన కనుక రాస్తా లేదు నిలబడ్డానికి.
డైరెక్ట్గా గురువుగారికి నమస్కారం పెట్టి రిజర్వేషన్లు చక్క కూకోయినాను. మేడం వచ్చింది, పక్కోడు కడుతుంది, వాళ్ళందరికీ కడుతుంది, నాకు అడగదు. గురువుగారు నమస్కారం పెట్టేశాను. గురువుగారు మీరు ఎంత మీ మీద విశ్వాసం మీద నమ్ముకొని వచ్చిన మీ కాడ ఎంత శక్తి ఉందో ఎక్కడ నాకు చూపించాలి నేను అనుకొని పక్కన అడుగుతుంది, ఈ పక్కన అడుగుతుంది. నాకు అడుగు బాబు నీ కూర్చో, ఎక్కడ అడగలేదు ఏటో అక్కడే నేను చక్కగా కూకొని దొరబాబునట్టు ఓకే మేడం గురువుగారికి దైవాలు ఎంతవరకు నేను వచ్చాను. నాకు ఇప్పుడు గురువుగారు 3వ క్లాస్కి వచ్చి ఉన్నాడు. ముందు వస్తే నేను మౌత్ పట్టుకొని మాట్లాడడానికి నాకు అంత భయం తగిలేది. ఇలాగ మా ఊర్లోటు డబ్బు సంపద అంతా వాళ్ళందరూ వచ్చేస్తారు నా దగ్గరికి. ఏమిరా పిచ్చి అయిపోయినాయి దుర్యోధన, నీవు ఎంత మంచివాడు ఎంతోడు ఏడు పిచ్చి అయిపోయినాడు. 20 ఆ డబ్బు సంపద నా డబ్బే నా సంపద. అందరికీ కృతజ్ఞతలు. అలాగే మన యశ్మని బాబు గారికి కృతజ్ఞతలు, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు. అలాగే నేను రాబట్టి 6 నెలలకు ఒకసారి వస్తాయి. ఆయన ఏడే చూడబట్టి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి నేను బాగా ఇదిలోకి వచ్చాను. అలాగనే నాకు పంట పని బాగా వస్తుంది, పంట బాగా వస్తుంది. నేను మిరగాయల వ్యాపారం చేస్తాను, నేను పచ్చిమిరగాయల వ్యాపారం చేస్తాను. నెలకొచ్చేసి 3 లక్షలు సంపాదించాను. అది సారు వీడియోలు చూడబట్టాక మిరగాయల వ్యాపారంలోకి వచ్చింది. అంత ముంగలు నాకేం తెలియదు. ఎప్పుడైతే ఈయన వీడియోలు చూడబట్టానో అప్పుడే మొదలుపెట్టాను వ్యాపారం. ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చి నాకే వ్యాపారం సెట్ అవుతుంది. నేను వచ్చేది గుంటూరు, విజయవాడ ఈ 2 ఊర్లు వేస్తాను. నేను రైతుల కాడ కొని నేను అట్టేస్తుంటాను. నాకు మాత్రం బాగానే ఈయన వీడియోలు చూడబట్టి నాకు సార్ది బాగా వృద్ధిలోకి వచ్చాను. అంతకుముందు నేను చాలా లీకు, మంచి రిచ్. నా కుటుంబం అంతా ఈరోజు ఒక రేంజ్లోకి వచ్చాను. నాకు మా చెల్లెలు పద్మ గారు నా చెల్లెలు చాలా నన్ను సహకరించి నా కొడుక్కి 50,000 నెలకు ఉద్యోగం కూడా ఒకటి ఇప్పించింది. ఆ అమ్మాయి పిల్లలు వాళ్ళంతా బాగుండాలి. అలాగే నేను ఇంకా ముందు కూడా కొన్ని ఊర్లలో ఇంకా వెళ్ళిపోయి మిరగాయల వ్యాపారంలో బాగా సెట్ అవుతాను, ఇంకా బాగా సాధిస్తాను. కారు కాదు ఏదైనా కొనగలను సార్, ఎందుకంటే నువ్వున్నావు నా వెనకాల. నాది ముందు నా అడుగు, వెనకాల నువ్వు నడిపిస్తుంటే పోతూ ఉంటుంది. ఊరుకూరు పెరిగిపోయింది. ఒంగోలు కూడా నెక్స్ట్ మా కాయలు వస్తాయి సార్ మార్కెట్లలోకి. ఎక్కడున్నా మేము ఒక కాయలు అంపేయటం, వాళ్ళు మాకు మనీ అంపిస్తారు. అక్కడే సెట్ అయిపోతున్నాం సార్. గ్యాస్ సూపర్గా ఉంది సార్. భోజనాలకి కృతజ్ఞతలు, ఇక్కడ వడ్డించిన వాళ్ళకి కృతజ్ఞతలు, వేషికి కృతజ్ఞతలు, ఈ లైట్లకి వీటన్నిటికీ కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చిన అదుట్ల మంతులకి ప్రతి వాళ్ళకి కృతజ్ఞతలు. అట్నే మా చెల్లెలకి ప్రతి వాళ్ళకి ఇంకా జాబులు చాలామందికి ఇప్పించి ఆ అమ్మాయి ఇంకా డెవలప్ కావాలని కృతజ్ఞతలు.